హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో నిమజ్జన వేడుకల్లో పార్టిసిపేట్ చేసేందుకు పబ్లిక్ అట్లాగే భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ వద్దకు ఉదయం నుంచే చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఈ గణనాథునికి సంబంధించిన శోభయాత్ర స్టార్ట్ అయింది. ఈ శోభయాత్ర అట్లా మెల్లిమెల్లిగా కంటిన్యూ అవుతూ 1:40 ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ వడికి చేరుకున్నాడు. ఆ తర్వాత బాలాపూర్ గణనాథుడు, ఆ తర్వాత అంతే ఫేమస్ గణనాథుడు 4:08 బాలాపూర్ మహా గణపతి గంగమ్మ వడికి చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత మెల్లిమెల్లిగా గణనాథంకి సంబంధించిన శోభయాత్ర అనేది కంటిన్యూ అయింది. ప్రజెంట్ ఇప్పుడు మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర సిచ్యువేషన్ ఒకసారి చూస్తే ఇప్పుడిప్పుడే గణనాథంకి సంబంధించిన శోభయాత్రలు అనేవి సో ఇప్పుడిప్పుడే కాస్త స్టార్ట్ అవుతున్నాయి అనేసి చెప్పొచ్చు. గల్లీ వినాయకుడు కావచ్చు, మండపాల్లో ఉన్నటువంటి వినాయకులు కావచ్చు, కొంతమంది ఇళ్లలో పెట్టుకున్నటువంటి వినాయకులు కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాము. కాస్త మెల్లిమెల్లిగా వచ్చినప్పటికీ కాస్త 6 దాటిన తర్వాత మాత్రం శోభయాత్రకు కాస్త శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. కాస్త గణనాథుల సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 గంటల వరకు కూడా కేవలం 10,000 వినాయకులను మాత్రమే నిమజ్జనం చేసినట్లు అధికార లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా 4 గంటల తర్వాత కాస్త శోభయాత్రకు కాస్త కొత్త కళ సంతరించుకుంది. సో గణనాథుల శోభయాత్ర చాలా సాఫీగా చాలా నిమ్మలంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. వినాయకుడి నిమజ్జనం కూడా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని చెప్పాలి. సో సీసీ కెమెరాలు ఆల్మోస్ట్ 733 సీసీ కెమెరాల నిఘా నీడ నడుమనైతే ఈరోజు ఈ గణేష్ నిమజ్జన వేడుకలు అయితే జరుగుతున్నాయి. దాదాపు 25,000 మంది పోలీస్ సిబ్బంది భద్రతా నడుమ కూడా నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇక గణేష్ నిమజ్జనం బాలాపూర్ గణేశుడు కూడా ఇప్పటికే నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నాడు. అలాగే నిమజ్జనం కూడా పూర్తయింది. ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించి కూడా అనుకున్న టైం కంటే కూడా ముందుగానే కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైన్సాతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో కూడా నిమజ్జనం పూర్తయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అన్ని చర్యలు కూడా అధికారులు తీసుకున్నట్టుగానే ప్రశాంతమైన వాతావరణంలోనైతే ఇక్కడ ఉన్నటువంటి గణేష్ నిమజ్జన వేడుకలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 10 రోజులు ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం, బేసి సంఖ్యలో ఈ గణేష్ నిమజ్జనాలు జరగడం ఒక ఎత్తు అయితే ఈ 11వ రోజు నిమజ్జన వేడుకలు ఈ ఘట్టం అనేది మరో ఎత్తు అని చెప్పాలి. భక్తులు నగరం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఫారినర్స్ కూడా ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు రాత్రిలోగా కూడా నిమజ్జనం పూర్తయ్యేలా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి మనకు సమాచారం మేరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ సంఖ్యలో గణనాథులు వచ్చినారు. కాబట్టి రేపు ఉదయం రేపు సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనం అనేది పూర్తయ్యేలా తెలుస్తుంది. అట్లాగే చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా టైం టు టైం అప్రమత్తంగా ఉంటూ చిన్న చిన్న వినాయకులు వచ్చినప్పటికీ కాస్త పెద్ద వినాయకులు వచ్చినప్పటికీ కూడా డైవర్షన్ చేస్తూ క్యాజువల్ గా వైస్రాయ్ హోటల్ సైడ్ ట్యాంక్ బండ్ వద్ద 15 క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. అట్లాగే ఎన్టీఆర్ మార్గ్ సైడ్ అయితే 9 క్రేన్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా నెక్లెస్ రోడ్ లో 7 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఎక్కడి నుంచి వస్తున్న విగ్రహాలను ఆయా ఎత్తులను బట్టి ఆయా వెహికల్స్ ని బట్టి అటు టర్న్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానే గణేశుడి శోభాయాత్ర అయితే కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా వీటికి సంబంధించిన పర్యవేక్షణ అయితే కంటిన్యూ అవుతుందనేసి చెప్పాలి. ఇక 3 కమిషనరేట్ పరిధిలో 1,00,000 విగ్రహాలను ఈ రోజు నిమజ్జనం అవుతాయనేసి కూడా అంచనా వేశారు అధికారులు. కేవలం వేల సంఖ్యలోనే ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు కూడా గణేష్ నిమజ్జనాలు అయితే జరిగాయి. ఇంకా దాదాపు 50,000కు పైగానే విగ్రహాలు ఆయా గల్లీల్లో ఆయా ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికి ఇంకా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఇటువైపు చూసుకుంటే మోహన్జం మార్కెట్ అట్లాగే అఫ్జల్ గంజ్ అటు నుంచి కూడా ఇంకా వినాయకులు చార్మినార్ వద్ద నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వస్తున్నాయి. అట్లాగే ఇటువైపు చూసుకుంటే హ్యాబిట్స్ కోటి అట్లాగే లెబర్టీ చౌరస్తా నుంచి కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి శోభయాత్రను అయితే మనం చూస్తున్నాము. దాంతో పాటు రేపు వర్కింగ్ డే కాబట్టి రేపు అర్ధరాత్రి లోపు కూడా ఈ నిమజ్జనం అయ్యేలాగా కూడా చర్యలు అంటే ఈ రోజు అర్ధరాత్రి వరకు అయ్యేలా చర్యలు తీసుకున్నప్పటికీ రేపు వర్కింగ్ డే కానీ రేపటి వరకు కూడా ఈ శోభయాత్ర ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అని అయితే మనకి ఇప్పుడున్న సమాచారం మేరకు తెలుస్తుంది. యాక్చువల్గా అధికారులు అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజు నైట్ వరకు కంప్లీట్ గా ఈ నిమజ్జన వేడుకల్ని
పూర్తి చేయాలన్న ఒక టాస్క్ ఉండే. కానీ ఉదయం నుంచి గణనాథులు చాలా తక్కువ స్థాయిలో ట్యాంక్ బండ్ వరకు చేరుకున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాతనే శోభాయాత్రకు ఒక కళ వచ్చింది. కొంత విగ్రహాల రాక కూడా కొంత పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి విగ్రహాలకు కూడా ఇక్కడ కొంతమంది ఉత్సవ కమిటీ మెంబర్స్ వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఎక్కడ ఏ ఏరియా నుంచి వచ్చారు, ఏ అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది వచ్చారు అనే వివరాలను తెలుసుకుంటూ ఇక్కడ స్వాగతం సుస్వాగతం అంటూ ప్రతి గణనాథునికి భారీ స్థాయిలో చాలా ఘనంగా స్వాగతం అయితే పలుకుతున్నటువంటి సిచ్యువేషన్. ఏరియల్ వ్యూ ద్వారా కూడా పర్యవేక్షణ అనేది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉంది. చుట్టుపక్కల కంప్లీట్ గా మనకి 3 కమిషనరేట్ పరిధిలో కంప్లీట్ గా పర్యవేక్షణ అయితే నడుస్తుంది. సో పోలీసులు అట్లాగే జిహెచ్ఎంసి, దాంతో పాటు మున్సిపల్, హెచ్ఎండిఏ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సమన్వయంతోనైతే ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జన వేడుకలైతే సో ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో నిమజ్జనానికి సంబంధించిన ఈ శోభాయాత్ర అనేది సాయంత్రం 4-5 గంటల తర్వాతనే ఒక కళ సంతరించుకుంది. ఇప్పటి నుంచి మొదలైన విగ్రహాల నిమజ్జన వేడుకలు ఈ రోజు అర్ధరాత్రి వరకు అట్లాగే రేపు ఉదయం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడిప్పుడే శోభాయాత్రకు ఒక కళ వచ్చింది. ఇప్పుడు వస్తున్నటువంటి విగ్రహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా టైం గడుస్తున్న కొద్ది తెలుస్తుంది. ఇక రాత్రి కావచ్చు, అట్లాగే రేపు ఉదయం కావచ్చు, రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం వరకు కూడా ఈ శోభయాత్ర ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శోభయాత్రను చూడడానికి కూడా నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా క్యూరియాసిటీతో గణనాథులని మొక్కుకొని ఆయన నిమజ్జన వేడుకల్లో పార్టిసిపేట్ చేసి పునీతులు అవుతున్న పరిస్థితుల్లో మనకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాము. నిజంగా చాలా సంతోషంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా కోలాహలంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషనే ట్యాంక్ బండ్ వద్ద నెలకొంది. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.